సో నమస్తే అండి. నమస్తే అండి. సో శ్రీరామ్ గారు, ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరికి మీరు అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ యాహ్! లాగా అయిపోయారు. సో సినిమా స్టార్స్ వేరు, ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ హోదా అనేది వచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బ్లెస్డ్ అండి. రియల్లీ బ్లెస్డ్. ఓకే. ఎందుకంటే టీవీ సీరియల్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌గానే క్రియేట్ చేస్తారు. రైట్. అంటే రోజు చూస్తారు కదా. రోజు చూస్తారు. మోర్ ఓవర్ ఆ పక్క నైబర్ కిందో ఉమ్. లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ అమ్మాయి అనుకోండి, ఇబ్బంది పడుతుందనుకోండి. మా అమ్మాయి కూడా ఇలాగ ఇబ్బంది పడుతుంది. ఆ. లేదు ఒక అబ్బాయి వాడు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ ఒక సిట్యుయేషన్ ఓవర్‌కమ్ చేసుకెళ్తూ ఉంటాడనుకోండి. మా అబ్బాయి కూడా ఇలా చేస్తున్నాడు. లేదా వాడు ఇలా చేస్తే అని బావుంటుంది కనెక్ట్ అవుతారు. అని కనెక్ట్ చేసుకుంటారు. రైట్. క్యారెక్టర్‌ని ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఓన్ సో చేసుకుంటారు. దట్ ఏంటంటే రీచ్ అండ్ ఫీల్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు హీరోస్ అనుకోండి. హీరోస్ అంటే వాళ్ళు థియేటర్‌కి వెళ్ళాలి, చూడాలి. పాసిబిలిటీ ఉంటుంది, ఉండదు. బట్ దట్ వుడ్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. జోనర్ అవును బేసికల్లీ. అవును. సో హీరోని హీరోలాగే చూస్తారు. మమ్మల్ని అలా కాదు. అందుకే మీరు ఇందాక ఫస్ట్ చెప్పారు సూపర్ స్టార్ మెగాస్టార్లు వాళ్ళే, మనం కాదు. కాబట్టి రైట్. ఐ డోంట్ అగ్రీ. అప్లై దట్ వర్డ్స్ టు టీవీ స్టార్స్. ఓకే. ఎగ్జాక్ట్లీ. బేసిక్ ఏంటంటే మనకేంటంటే ఓన్ ఫీలింగ్ వస్తది అవును. బేసికల్లీ. ఏదో మన వాళ్ళే. వాళ్ళ హీరోల్లా చూడరు. ఆ, మన ఇంట్లో పర్సన్స్ అన్నట్టుగా చూస్తారు. అవును దట్ అవును. వుడ్ బి డిఫరెంట్ కదా. బిట్వీన్ అయితే స్టార్స్ అండ్ టీవీ స్టార్స్. మీకు తెలియదేమో, మీకు చాలా వేల లక్షలాది మంది ఫ్యాన్స్ యా, ఉన్నారండి. ఆఫ్ కోర్స్. నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే చాలా మంది నాకు ఒక కాల్ చేయండి, నేను ఫోటో తీసుకుంటాను అంటున్నారు. కానీ ఇంత అభిమానం మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అంటున్నానండి. అది రియల్లీ బ్లెస్డ్ అది. ఇంక అందులో ఇంక వేరే వర్డ్ లేదు. అంటే ఎక్కడో మనం ఆహ్, పూర్వజన్మ సుకృతం అంటారు చూసారా? అట్లాగా నాకే అనిపిస్తది. ఉమ్. అంటే ప్రతి ఆర్టిస్ట్‌కి కొంతమంది ఫ్యాన్స్ ఉండడం అనేది క్వైట్ నేచురల్. సాధారణం. అదసలు మీకు అందులో మనం ఎవరిని కాదనం. ఇప్పుడు మనం అందరికీ నచ్చకపోవచ్చు. ఇప్పుడు 100 మంది ఉంటే మనం 60%కో, 70%కో నచ్చొచ్చు. మనం 100 మందికి నచ్చం. రైట్. అట్లాగే ఉన్న వాళ్ళందరికీ కూడా 10, 20, 30 వాటెవర్ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ పర్సెంటేజ్‌లో. బట్ ఫ్యాన్స్ అనేది ఇష్టపడేవాళ్ళు అనేది ఉంటారు. ఉంటారు. బట్ నాకేంటంటే ఎస్పెషల్లీ మీ బిలీవ్ ఆర్ నాట్ కిడ్స్ అండి. చిన్న చిన్న 2 పిల్లలు. ½ ఇయర్స్ కిడ్స్. ఉమ్. నన్ను మొన్న ఎవరో మాట్లాడుతూ ఒక అబ్బాయి వచ్చాడు. వాడు ఆఫీస్‌కొచ్చి ఇంట్లో సతాయిస్తున్నాడంట. నేను ఆర్యని కలవాలి. ఆర్యనే. అదే మీ ఒరిజినల్ శ్రీరామ్ గారు అనేది లేదు, మీ లేదు. క్యారెక్టరే అక్కడ జీవిస్తుంది. అంతే. ఆర్యని కలవాలి. వాడెంత 3 ½ ఇయర్స్. వాడు 2 ½ ఇయర్స్ క్రితం నాకు సెట్‌కొచ్చాడు. ఆ, వాళ్ళ మదర్‌ని తీసుకొని నా సెట్‌కొచ్చి కలిసాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 2, 3 మంత్స్ నుంచి కలవాలని గొడవ చేస్తుంటే నా నెంబర్ ఉండదు కదా వాళ్ళ దగ్గర. సరే మా టీమ్ వాళ్ళని చేస్తే శ్రీరామ్ గారు షూటింగ్‌లో ఉన్నారు. దూరం మాట్లాడట్లా. వాళ్ళు అంటే సరే మొత్తానికి నాకు తెలిసి సరే రమ్మని మన ఆఫీస్‌కొచ్చాడు. 3 ఓకే. ½ ఇయర్స్. ఆహా. వచ్చాడు. ఆర్య. అంటే అసలు ఎవరైనా ఆ ఏజ్ పిల్లలు 3 ½ ఇయర్స్ పిల్లలు ఒక మనిషిని పేరు పెట్టి ఆర్య అని ఒక క్యారెక్టర్‌తో మాట్లాడుతున్నారంటే ఎంత కనెక్ట్ అయి వాళ్ళు ఎంత ఉంటారు. ఓన్ చేసుకున్నారు అసలు. ఆ! ఇంకా చిన్న చిన్న ఊహ తెలియని కూడా ఆ ఇల్లు ఆ టీవీని ఇలా టచ్ చేయటం అవన్నీ వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇన్‌స్టాలో. Yes. ఇంతంత ఆ. పిల్లలు మన ఆర్టిస్ట్ పిల్లలే వాళ్ళు కూడా. అలా బెంగుళూరు నుంచి ఒక హెడ్ ఉన్నారు. ఆళ్ళ ఓకే. పాప ఆ సాంగ్ వస్తే ట్యూన్ వస్తే ఏ రూమ్‌లో వదిలిపెట్టినా మళ్ళీ ఆ టీవీ దగ్గరకొచ్చి అలా నించునేది. సో గ్రేట్ దిస్ అండి. కైండ్ ఆఫ్ మోర్ ఓవర్ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఛాలెంజ్డ్ పిల్లలు వాళ్ళు. రైట్. వాళ్ళు వాళ్ళకి మధ్య ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం మాట్లాడలేడు. బట్ నేనొస్తే అలా చూస్తూ ఉంటాడు. అలా నవ్వుతూ ఉంటాడు. అంటే ఏంటి నిజమా కళ అనేసి. అంటే మనకి డౌట్ వస్తుంటది. అంటే వాడు ఎందుకు ఆ క్యారెక్టర్ అలా కనెక్ట్ అయ్యాడనేది నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఓకే ఓకే. మెంటల్లీ డిజేబుల్డ్ పీపుల్, చిన్న చిన్న పిల్లలు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే బెడ్ రెడెన్ పిల్లలు మ్హూ. వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? సరే అదేంటి మన పిల్లల కోసమో లేదా వేరే సబ్జెక్ట్ చేసింది కాదు. ఏదో బర్ఫీ లాంటి ఒక సబ్జెక్ట్ చేసుంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే అనుకోవచ్చు. అది కాదు. దిస్ కాదు. ఇస్ ప్యూర్లీ లవ్ స్టోరీ. వాడికి ఏం అర్థం అవుతుంది లవ్ స్టోరీ? అదే కదా. మేబీ అంటే మీ ఎమోషన్ వల్ల మనసుకు అంటే హత్తుకున్నట్టుంది. ఆ చూసినప్పుడు వాళ్ళకి ఏం కనెక్ట్ అయింది? ఆ పర్సనాలిటీ కనెక్ట్ అయిందా? ఇప్పుడు వాళ్ళనేమి మనం డిస్క్రైబ్ చేయలేం. వాళ్ళకి ఏం రైట్. అర్థమైంది అనేది మనకు తెలీదు అసలు. వాడి అవును మైండ్‌లో ఏమి కనెక్ట్ చేసుకున్నాడో మనకు తెలీదు. అవును. ఎవరైనా ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ అనుకోండి టీనేజ్ ఆర్ సమ్‌వన్ సో పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ నాలాగా నా పీపుల్ అంటే ఏజే కదా అనేసి. మనకి ఏదైనా ఒక కనెక్ట్ ఉంటుంది. బట్ అంత చిన్న పిల్లలకి, అంత మాట్లాడలేని పిల్లలు వాళ్ళకి అసలు అది ఎలా కనెక్ట్? నాకు ఒక ఆవిడ గుంటూరు నుంచి నాకు ఒక్కళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకుందాం అనుకుని మీ సీరియల్ చూసి నేను ఆగిపోయానని చెప్పినోళ్ళు కొంతమంది. ఓహ్, అసలు ఇది. మోర్ ఓవర్ లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. ఒక ఆవిడ ఉన్నారు. తిరువనంతపూర్‌లో ఎక్కడో ఉంటారు ఆవిడ. ఆహా. ఆవిడ ఆ. ఆవిడ కూడా ఎంత రెగ్యులర్‌గా పాపం టచ్‌లో ఉంటారు, మాట్లాడతారు, పూజలు చేపిస్తారు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేపించరు. మనకు చేయించినన్ని పూజలు.
సూపర్ అండి. మనం ఉంటే వింటుంటేనే మనల్ని అసలు కూర్చోబెట్టేస్తారు దేవుడు విగ్రహాన్ని కూర్చోబెట్టి మనకు కూడా పూజ చేసేస్తారు. అంత క్రేజీనెస్ వాళ్ళకి. అయితే శ్రీరామ్ గారు ఇక్కడ చూడండి ఎంత క్రేజీనెస్ ఉందో. అంటే అభిమానం అనొచ్చు. అంతు అవును. లేని అభిమానం అవును. అనొచ్చు. అవును. సో, ఇప్పుడు చిన్న పిల్లల గురించి మీరు మాట్లాడారు. కానీ ఫీమేల్ ఆడియన్స్ కూడా ఉంటారు గదా! వాళ్ళైతే నిజంగా మాకు ఇలాంటి హస్బెండ్ గావాలి అని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. సో, ఇలాంటి హీరోనే ఉండాలి. సో, అట్లా మనం అనుకుంటుంటే మీ వైఫ్ పక్కనే మీరుంటారు. ఇంకా ఆవిడకి రియల్ హీరోనే మీరు గదా! నాకెప్పుడు సో తెలీదండి ఆ విషయం. తనెప్పుడు నాతో షేర్ చేసుకోలేదు. అవును. మేమంతా అసలంటే అనుకుంటాము. మా ఇంట్లో ఏంటంటే అసలు ఎవ్వరు ఎవరికీ సంబంధం ఉండదు. లైక్ ఓకే. నా ప్రొఫెషన్ అంటే ఇంకా అసలు ఏదో ఒక ఆఫీస్‌కెళ్ళొచ్చినట్టు తప్ప ఈరోజు ఎవరితో ఏ షూటింగ్ ఏంటి ఈ క్వెషన్స్ గాని, ఆ! లేదా నేను షూటింగ్ ఎళ్తున్నాను లేదనేది గాని, అసలు అంటే ఓకే. నా ప్రొఫెషన్ గురించి ఎక్కడా ఆ! డిస్కషన్ ఉండదు. డిస్కషనే ఉండదా? డిస్కషన్. బయట ఏమనుకుంటారు? ఇంత పెద్ద హీరో మళ్ళీ వాళ్ళ ఆవిడ ఎంత అదృష్టం చేసుకుందో రోజు హీరోనే గదా తను అనేసి. బహుశా అంటే అలా ఆలోచించకపోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ లేదనుకుంటా. రైట్. సో, ఓకే. తనెలా హ్యాండిల్ చేస్తుంది మీ అంటే ఈ స్టార్డమ్‌ని మీ వైఫ్? మీరు తన్నే అడగాలి. అంతే అంటారా? అంతే. షీ ఓకే. నెవర్ ఎవర్ షేర్డ్ విత్ మీ. సరే మీకు ఇంత పెద్ద స్టార్డమ్ ఉంది. మీరు బయటికెళ్తారు. సో, ఇది మీకెలా అనిపిస్తుంది? అంటే అందరూ వచ్చి ఫోటోలు దిగడం, మీ పర్సనల్ లైఫ్ మీద అంటే ఏమైనా ఇంపాక్ట్ బేసిక్‌గా మనకి ఇప్పుడు ఆర్టిస్ట్‌గా మనం ఇట్స్ బీన్ లాంగ్ కాబట్టి హ్మ్. వస్తారు ఫోటోస్ తీసుకుంటారు. హ్మ్. నాకు బేసిక్‌గా హ్మ్. ఏంటంటే అండి హ్మ్. ఎక్కువ క్రౌడ్‌లోకెళ్ళాలన్న ఇబ్బంది ఫీల్ అవుతా. నాకు హ్మ్. సఫికేషన్ బేసికల్లీ. రైట్. నాకేంటంటే ఎవరన్నా తెలిస్తే వన్ ఆన్ వన్ కూర్చొని మాట్లాడతాను తప్పితే హ్మ్. జనాల్లోకెళ్ళడం ఎక్కువ అందుకే నేను స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కాటికి వెళ్ళను బేసికల్లీ. చాలా రైట్. అవునవును. సఫికేటింగ్‌గా చాలా ఉంటుంది నాకు. తక్కువ. ఆ! చాలా అంటే ఇంక రేర్ అనమాట. ఇంక తప్పదు అంటే ఎళ్ళాలి తప్ప హ్మ్. అవార్డ్ ఫంక్షన్స్‌కెళ్ళాలన్నా. నాకేంటంటే జస్ట్ వాంట్ టు బి అలోన్ అంత ఓకే. ఎక్కువగా ఉంటది. ఓకే. అందుకే ఎక్కువ నేను పబ్లిక్ ఎళ్ళకుండా ఉండటానికి ట్రై చేస్తా. ట్రై చేస్తారు. అయితే మీరు తెలుగు ఎంత బాగా నేను తెలుగు మాట్లాడుతున్నారు. అబ్బాయినే. ఎక్కడి నుంచొచ్చారు మీరు? మాది అమలాపురం. అమలాపురం. యాహ్! ఓకే. మీది మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నాది బీఎస్సీ, బీఎడ్ చేశాను నేను. ఓహ్! బీఎస్సీ బీఎడ్. చాలా మంచి అంటే అంటే మీరు బీఎడ్ అంటే నేను కొంచెం అదన్న అంటే హ్మ్. బీఎస్సీ అయిపోయిన తర్వాత హైదరాబాద్‌కొచ్చాను. ఓకే. అప్పుడు ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. హైదరాబాద్‌కొచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత జాబ్ ట్రయల్స్‌లో ఉండి జాబ్ ట్రయల్స్ అంటే ఏ జాబ్ చేయాలనుకున్నారు? ఏం లేదండి. అసలు ఏదో నేనెప్పుడు ఒక జాబ్ చేయాలని యాక్టర్‌ని అవ్వాలని ఎప్పుడు అనుకోలా. నాకు డ్రీమ్ అనుకోలేదా? లేదు. ఆహా! నేను యాక్టర్‌ని అవ్వాలి, లేదా టీవీలో యాక్ట్ చేయాలి, సినిమాలో యాక్ట్ చేయాలన్న మైండ్ గాని, నేనసలు సినిమాలు చూడటమే తక్కువ. అవునా? చాలా తక్కువ. నేను ఓకే. ఇలా లెక్కపెట్టి చెప్పొచ్చు ఎన్ని సినిమాలు చూసానో. ఓకే. నాది లాస్ట్ మూవీ 'బాహుబలి.' ఆహా! ఓకే. ఎలా మరి అంటే మీరు సరే సినిమాలు చేయాలనుకోలేదు. సీరియల్స్ చేయాలనుకోలేదు. మరి ఏదైనా బిజినెస్ పెట్టాలనుకోలేదా? లేదు లేదు. ఏదో హ్మ్. వచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకొని బతికితే చాలనుకున్నాను అంతే. అయితే శ్రీరామ్ గారు ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పారు కదా! మీరు సీరియల్స్‌లోకి ఎలా వచ్చారు మరి? నేను యాక్చువల్‌గా ఏంటంటే హైదరాబాద్ జాబ్ కోసమని వచ్చాను. ఆ ఆహా! ప్రాసెస్‌లో నేను ఒక పేపర్ యాడ్ చూసి ఈనాడులో హుహు. ఒక జాబ్‌కి అప్లై చేశా. రైట్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌లో సూపర్వైజర్స్ కావాలని ఒక పోస్ట్ పడింది. ఓకే. మయూరి ఫిల్మ్ ఆ! డిస్ట్రిబ్యూషన్స్. అక్కడికెళ్తే జేజేరావు గారు అని ఒక ఆయనున్నారు. ఆయన మరి నాలో ఏం చూసారో తెలీదు. ఆయన "నాన్న ఇక్కడ కాదు. ఇక్కడంటే పెద్ద నీకు కెరియర్ ఉండదు. యూ బెటర్ టు గో ఈటీవీ. ఐ విల్ హుహు. సజెస్ట్ యూ" అని చెప్పి బాపినీడి గారికి ఒక నా రెజ్యూమ్ మీద ఆహా! ఒక ఏదో ఆయన రాసి పంపించి అక్కడికెళ్ళి కలవమంటే నేను అక్కడ కలిస్తే సో దట్ అక్కడ అప్పుడే న్యూస్‌కి ఏదో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. న్యూస్ ఓకే. ఛానల్ అది ఆ! మన 9:00 ఈటీవీ అంటే న్యూస్ టీవీ ఛానెల్. ఆ! న్యూస్‌కి ప్రాక్టీస్‌లు అవన్నీ జరుగుతున్నాయి. సరే అక్కడికి పంపించారు ఫస్ట్ నన్ను. హుహు. అది కొంచెం ఏదో డిలే అవ్వటంతో ఏం చేశారంటే ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా! హుహు. సో అవి అక్కడ శరత్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన హుహు. దగ్గర ఆయనకి అసిస్టెంట్‌గా నువ్వు చూసుకో, ఓకే. వర్క్ నేర్చుకో, ఇది డిలే అయ్యేటట్టుందని మళ్ళీ అటు పంపించారు. సో అప్పుడు అక్కడ వర్క్ చేస్తూ ఆన్‌లైన్ ప్రొడక్షన్ చూసేవాళ్ళం. పాడుతా తీగ, సరిగమప రైట్. ఈ ప్రోగ్రామ్స్ అని మేము హ్యాండిల్ చేసేవాళ్ళం ఆ టైంలో. ఆహాహా! సో అట్లా స్టార్ట్ అయిన తర్వాత మన ఉత్తేజ్ గారు, రామ్ జగన్ గారు వీళ్ళందరూ సినిమాస్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవారు. ఆహా! అందులో ఎప్పుడైనా అసిస్టెంట్ క్యారెక్టర్ వస్తే నన్ను పెట్టేవారు. ఓకే. పక్కనే. ఆహా! ఒక లారీ డ్రైవర్ ఉన్నారనుకో క్లీనర్ క్యారెక్టర్ ఓకే. కావాల్సొస్తది చిన్న కదా! చిన్న చిన్న క్యారెక్టర్స్. చిన్న. సో ఆ! అట్లాగా నేను స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పువ్వాడ సత్యనారాయణ గారని డైరెక్టర్ ఆయన. సో ఆయన అట్లాగా ఇది చేశారు. అయితే ఇప్పుడు మీరు సీరియల్స్‌లో చేస్తున్నారు. మరి సినిమాల వైపు ఎందుకు వెళ్ళాలనుకోలేదు? వెళ్ళలేదని కాదు, వెళ్ళకూడదని కాదు. బట్ ఏంటవుతదంటే అండి, మనకి 2 బ్యాలెన్స్ చేయలేం. హుహు. 2 ఇక్కడ బ్యాలెన్స్ ఏంటంటే మాకు రెగ్యులర్ వర్క్ ఉంటుంది. ఓకే. ఒక 15 డేస్ వర్క్ మేము మంత్‌లో చేయాల్సొస్తది. సినిమాకెళ్ళేసరికి క్లాష్ అవుతుంటది. హుహు. వాళ్ళు అంతంత బడ్జెట్స్‌తో మాలాంటి వాళ్ళని పెట్టుకుంటే హ్మ్. ఏమవుద్దంటే, రేపు డేట్‌ల అకామిడేషన్‌లో ప్రాబ్లమ్ వస్తది. ఇక్కడ మాకు హ్మ్. టెలికాస్ట్ ఇబ్బందుంటది. ఓకే. వాళ్ళకక్కడ హీరోలు, హీరోయిన్స్ పెద్దగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల యొక్క డేట్స్ దొరికినప్పుడు,
మా వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఎయిదర్ సినిమా లేకుంటే సీరియల్ ఏదో ఒకటి డిసైడ్ చేశారు. చేశాను. ఓకే. సో సీరియల్ మీకు కంఫర్ట్ ఉంది. వెరీ అయితే ఫ్యూచర్ లో సినిమాలో వచ్చే ఛాన్స్ అదే ఉందా? ఇది మానేస్తే చేయొచ్చు. ఓకే. నాకు ఇక్కడ యాక్టింగ్ లేకపోతే అట్లీస్ట్ మనం కొంచెం గ్యాప్ తీసుకుని మోర్ ఓవర్ అంటే ఏంటంటే సీరియల్ చేస్తూ ఉంటే ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతాం మనం. బేసిక్గా Right. రెగ్యులర్ గా చేసి చూసేసి ఉంటారు. అవును. ఇవిందో మనం చేస్తే ఇంక కొత్తగా చేయటానికి ఏమి ఉండదు అక్కడికి వెళ్తే. కాబట్టి ఏంటంటే అన్లెస్ అంటే లేదని ఒక టిపికల్ డిఫరెంట్ రోల్ వస్తే తప్ప మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేస్తాం. మరి సినిమాల్లో ఛాన్స్ వస్తే విలన్ గా కూడా చేస్తారు, ఓన్లీ హీరో? నాకు అదే ఇష్టం బేసిక్. Okay. నేను ఎప్పుడు విలన్ గానే చేయాలనుకుంటా. ఇప్పుడు జేమ్ సీరియల్లో విలన్ ఫస్ట్ నన్ను హీరోగా చేయమంటే అసలు నేను హీరో కాదు, నేను విలన్ క్యారెక్టర్ ఇవ్వండి నేను చేస్తానని చెప్పి ఒప్పుకోలేదు వాళ్ళు. ఇవ్వలేదు. మీరు కాదు మేము ఒప్పుకుంటే ఆడియన్స్ అంటారు మమ్మల్ని మిమ్మల్ని విలన్ చేస్తా అని చెప్పి. అవునండి, కొంచెం కష్టమే ఆడియన్స్ ఇమాజినేషన్ లో వాళ్ళ ఒక ఇమాజినేషన్ లో ఉండిపోయారు. రైట్. అవును. సో వాళ్ళ ఆర్య క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికే చాలా కష్టపడ్డారు. చాలా కష్టం. ఇప్పటికీ ఇంకా చాలా మంది రాలా. ఎందుకు మా ఛానల్లో వాళ్ళే రాలి. ఇప్పటికీ వాళ్ళకి టక్కన ఆర్య అంటారు, రుద్ర అంటారు. జయం సీరియల్ క్యారెక్టర్ పిలిచి మాట్లాడారు, ఆర్య క్యారెక్టర్ అనే అనుకుంటారు వాళ్ళు కూడా ఇప్పటికి. మీకు సినిమాలో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్టిస్టులు కూడా మీ ఫ్రెండ్సే కదా? అవును. సో వాళ్ళందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉండిపోయాను అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అస్సలు లేదు. ఆ. అస్సలు నేను కంఫర్ట్గా ఉన్నానని ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేసి బిల్డ్ చేసుకోవటానికన్నా నేను ఎక్కడ కంఫర్ట్గా ఉన్నానో అక్కడ ఎంజాయ్ చేయటం బెటర్ కదండి. ఎగ్జాక్ట్లీ. నాకు ఆ డిఫరెన్స్ ఏం, నేను పని చేశాను. ఇప్పుడు దిల్ రాజు గారి కంపెనీలో పనిచేశాను, చిన్న చిన్న బయట సినిమాలు చేశాను. సో దట్ ఏం డిఫరెన్స్ ఉంటుందో చెప్పండి అక్కడికి ఇక్కడికి. అవును. కెమెరా ఒకటే మారుతుంది, అంతేగాని వేరే ఏం లేదు. అలాంటి ఎప్పుడు అలాగా బాధపడలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మన సినిమాలు చేయలేకపోతున్నాను వర్రీ లేదు. ఓకే. నేను ఇక్కడ కంఫర్ట్గా ఉన్నాను. ఈక్వల్గా క్వాలిటీ విషయంలో మేము అలా చేసాం. మా ప్రేమాంత్ మోదర్ని తీసుకుంటే ఏ సీన్ తీసుకున్నా హీరో సీన్స్ సినిమా సీన్స్ లాగా ఉంటాయి. ఓకే. అంటే మీరు హీరోగా చేశారు, తర్వాత ప్రొడక్షన్ టీంలోకి వెళ్ళారు. సో ప్రొడక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇది కొంచెం రిస్కీ కదా? అది లేదండి, అంటే మోస్ట్లీ డెస్టినీ అనుకుంటా. మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేయాలనుకుని స్టార్ట్ చేసాం. కెరియర్లో మాకు బాగా అప్పట్లో ఒక డైరెక్టర్ ఉండేవారు, అతని కోసం స్టార్ట్ చేసాం. ఒక 4 ఫ్రెండ్స్ కలిసి చేద్దాం అనుకున్నాం. బట్ ఏమైందంటే మాకు అప్పుడు ఆ 3 మెంబర్స్ కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు మాతో ట్రావెల్ చేయలేకపోయారు. ఓకే. సో నేను ఒక్కడిని ఆ టైంలో మొండిగా నిలబడి చేశాను. అంటే నాకు ఎప్పుడు ఒక యాక్టర్ అవ్వాలని, ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని ఎక్కడా లేదు, మైండ్లో లేదు. బేసిక్గా లేదు, అది అలా జరిగిపోయిందన్నమాట. అనుకున్నాను, అదే డెస్టినీ అంతే. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్గా అడిగితే సీరియల్స్లో ఎక్కువగా కర్ణాటక వాళ్ళే ఎందుకు ఉంటారండి? వాళ్ళకి ఎందుకు ఛాన్సులు వస్తాయి? మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. తక్కువ అండి, రావరు టీవీకి తెలుగు వాళ్ళు. తెలుగు వారు రారంటారా? రావట్లా. అంటే కొంచెం బాగున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెబ్ సీరియల్ అంటున్నారు, వెబ్ సిరీస్ అంటున్నారు, లేదా మూవీస్ అంటున్నారు. మోర్ ఓవర్ ఏంటంటే మీకు మన దగ్గర బేసికల్లీ ఈ స్టేజ్ డ్రామా చేసే పిల్లలు తక్కువ. రైట్. అవును. మీ కర్ణాటక ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా స్టిల్ అది నాటకాలు బతుకున్నాయి అక్కడ. బేసికల్లీ చాలా మంది ఏంటంటే ఆడపిల్లలు ఒక ప్రొఫెషన్ గా తీసుకుని డ్రామాస్ వేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. మీకు కర్ణాటక మైసూర్ సైడ్ వెళ్ళి చూస్తే చాలా మంది దీన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటారు. సో మీరు నమ్మరు, వాళ్ళకి అసలు కర్ణాటకలో వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ నథింగ్. ఓకే. ఓకే. కానీ వాళ్ళకి అది ఇష్టం, ప్యాషన్. టీవీలో పని చేయాలి, మేము స్టేజ్ మీద ఉండిపోకూడదని కొంతమంది వస్తూ ఉంటారు. మనకి ఇక్కడ అలా లేదు. మోరోవర్ అలాగే ఒక ప్యాషనేటెడ్ గాను లేదా ఇది ఒక ప్రొఫెషన్ గా చూస్ చేసుకున్న అమ్మాయిలు కూడా లేరు. మన ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు కానీ ఒక టీవీకి రావాలనో లేదంటే మన టీవీ సీరియల్ హీరోలు చేయాలనో చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది. అది అంతకని తప్ప మీకు ఎందుకంటే ప్రతి ఇయర్ జీ వాళ్ళు మీకు ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు త్రూ అవుట్ 2 స్టేట్స్. బట్ ఎవరు రారు. అందుకనే మోరల్ మీరు చెక్ చేసి పిల్లలు వస్తారు, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీ సీజన్ చాలా మంది పిల్లలు వస్తుంటారు. బట్ హీరోయిన్స్ కోసం పెడితే ఎవరు రారు. అయితే డ్రామా జూనియర్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ అంటే సోషల్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చాలా మంది అంటున్నారు. మీరు డ్రామా జూనియర్స్లో వాళ్ళకి సహాయం చేస్తారు అనేసి, అది కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మీ పేరే తీసుకుంటారంట. అంటే ఒక ఏమంటారు, ఒక సంస్థ నడపకపోయినా ఆ సంస్థలాగే మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో ఏమంటారు, ఎందుకు ఇదంతా? అది బహుశా నాకు జాలి ఎక్కువ అనుకుంటా. చెయ్యాలి కదా, మనం బాగున్నప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేస్తే అది గుడ్ కదా. మనం చూసి ఇంకొకరు చేస్తే అట్లీస్ట్ ఏ ఒక్క లైఫ్ సేవ్ అయినా కూడా
మన లైఫ్‌లో అంటే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండగలుగుతాం. మోర్ ఓవర్ ఏంటంటే మనం బాగున్నప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేయటం వల్ల మనం పోగొట్టుకునేది ఏముండదనేది నా ఫీలింగ్ బేసికల్లీ. ఓకే. అయితే మీరు యాక్టర్ అవ్వాలనుకుని నిర్మాత అయ్యారా? నిర్మాత అవ్వాలనుకుని యాక్టర్ అయ్యారా? యాక్టర్ అవ్వాలనుకోలేదు. నిర్మాత నిర్మాత అవ్వాలనుకోలేదు. అవ్వాలనుకోలేదు. అది డెస్టినీ. అది నా లైఫ్‌లో అది రాసిపెట్టుంది జరిగింది అంతే. అంతేనంటారా? నేను అంటే చాలా మంది అంటే మీ గోల్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటారు? నాకు ఏ గోల్ లేదు. ఓకే. ఎప్పుడు నేను ఇలా అవ్వాలి, ఇలా చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఓకే. ఈ రోజు కూడా అనుకోవట్లేదు అందుకే. ఒక యాక్టర్ కావాలంటే ఎన్నో అవమానాలు, కష్టాలు పడాల్సొస్తుంది. రైట్? సో, మీకు ఇలాంటి ఏమన్నా అవమానాలు ఎదురయ్యాయా? ఒకసారి మాత్రం జరిగింది. నేను ఒక సీరియల్ ఆడిషన్‌కెళ్ళా. ఓకే. వెళ్ళాను ఆడిషన్ ఇచ్చొచ్చాను. హ్మ్. ఎవరో కాదు పేరు కూడా చెప్పొచ్చు. కొమరపల్లి గణపతిరావు గారు ఆయన రైటర్ కదా! నైస్. ఆయన ఆ కథ చేశారు. ఓకే. అప్పుడు నేను బడ్డింగ్ స్టేజ్. నేను ట్రై చేస్తున్నా. అవే క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అని చెప్పేసి. ఓకే. చేసిన తర్వాత ఆ టైంలో ఏంటంటే వాళ్ళ దృష్టిలో వేరే ఆర్టిస్ట్ ఉన్నారు. హీరోగా వాడిని పెడదాం అని. ఓకే. చూసి కొమరపల్లి గణపతిరావు గారు అన్నారంట, ఈడేవాడ ఈయన పెట్టి తీస్తారా మీరు ఓహ్! హీరోగానే? అది ఇది లేదు పలానా వాళ్ళని పెట్టండి అది ఇది అని చెప్పేసి ఆయన కోప్పడి వెళ్ళిపోయారు. ఆ! బై ద టైం ఏమైందో ఏంటో తెలియదు ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. మీకు వచ్చేసింది. నన్నే పెట్టుకున్నారు వాళ్ళు. ఫేట్. ఫేట్ అయిపోయింది. మేము చేసిన తర్వాత ఓ రోజు గణపతిరావు గారు మేము అందరం ఈవినింగ్ ఆ లొకేషన్ సాయంత్రం కూర్చుంటే బట్ ఆయన చాలా ఓపెన్. శ్రీరామ్ నేను ఒక మనిషిని రికమెండ్ చేశాను, ఆహా! నిన్ను వద్దు అని చెప్పాను, ఆ! బట్ నేను ఈ పెర్ఫార్మెన్స్ చూస్తే అతను కూడా చేయలేండి నీలాగా, బట్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశాను నా జడ్జిమెంట్ అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు ఆ రోజు ఆయన. అది నిజంగా డెఫినెట్ గా అది మన అచీవ్మెంట్ అని చెప్పాలి. యెస్, అచీవ్‌మెంట్. నెక్స్ట్ తర్వాత ఇంకా నా జర్నీ నా యొక్క గ్రాఫ్ ఆయన హౌ ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనేది ఆయన చూసిన తర్వాత ఈ రోజుకైనా ఎప్పుడు చాలా ఒక నా మీద స్పెషల్ గా ఒక ఇది ఉంటుంది ఆయనకి. నేను నో అనుకున్న వ్యక్తి ఆయన చాలా ఓపెన్ గా చెప్పాను. అదే నేను కదా. వద్దు అన్నాను నిన్ను, అసలు నచ్చలేదు నువ్వు నాకు, బట్ నేను నువ్వు చేసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను. మా ఇంట్లో కూడా ఈ రోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ప్రేమంది మధురానికి ఎడిక్ట్ అనమాట. ఓకే. సో అట్లా ఒకటే జరిగింది. బట్ నాకు ఎంత పెద్ద అవమానాలు లేదా పెద్ద ఇది లేదండి ఇప్పుడు. అలాగే ఎక్కడ నాకు తెలియదు, ఆయన చెప్తే తెలిసింది అది కూడా. ఓకే. కానీ నిజంగా గ్రేట్ అండి. అంటే నో అనుకున్నారు అయినా కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. అవును. ఏమన్నా యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదండి. నేచురల్ గానే వచ్చేసింది. ఒక డైలీ సీరియల్ చేస్తే మీకు యాక్టింగ్ వచ్చేస్తుంది. 300-400 ఎపిసోడ్స్ మన ఎవరికి రాదు బేసిక్ గా. కొత్త ఇప్పుడు లాంగ్వేజ్ తెలియని అమ్మాయిని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం హీరోయిన్ గా. అమ్మాయికి లాంగ్వేజ్ కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అంతే. ఇప్పుడు మనం ఏం చేసినా మనం అది ఎక్స్పీరియన్స్ తో వచ్చేది అంతే. ఇప్పుడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా సీరియల్స్ లో, మీరేమో చాలా ఈజీగా ఎమోషన్ చూపించేస్తారు. మరి ఇంట్లో కూడా అలా అవుతుందా? అసలు మీరు సంబంధం ఉండదు. మీరు ఇల్లు సెపరేట్, సెట్ సెపరేట్. ఓకే. ఏదైనా సిచ్యువేషన్ ఉందా అంటే ఆ క్యారెక్టర్ అట్లే ఇంటికి కూడా వచ్చేసేలాగా? ఆ క్యారెక్టర్ అక్కడే అయిపోతుంది. దానికి దీనికి అసలు ఏం సంబంధం. ఒకసారి అక్కడికి అయిపోయిందంటే బట్ అంటే నేనేంటంటే మల్టిపుల్ టాస్క్ ఉంటుంది నాకు. స్క్రిప్ట్ గురించి కానివ్వండి లేదా వేరే వేరే కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఆర్టిస్టులు ఎవరిని సెలెక్ట్ చేయాలి ఇవి ఉంటాయి కాబట్టి బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీకేం పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి, ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్ ఏమైనా వచ్చిందా? డెఫినెట్ గా అదే మనం పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలండి. రైట్. 100% దానికోసం వర్రీ అవ్వక్కర్లేదు. అదే చెప్తాను, మన అందరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఏమైనా ఉందా అలాంటిది షేర్ చేసుకుంటారా? నాకు తెలియదు, ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు ఇలా అన్నారు. ఓకే, వాళ్ళు ఫీల్ అవుతారు. మన పాపం ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళిన లొకేషన్ కు నా ఆఫీస్కి వస్తూ ఉంటారు తెలుసుకుని. వాళ్ళు చెప్తారు సార్ ఇలా మాట్లాడుతున్నారు, మీకేం ప్రాబ్లం మాట్లాడితే, మీరు ఎందుకు దాన్ని గురించి వరీ అవుతున్నారు, మాట్లాడతారు. ఎప్పుడు అందరూ మనల్ని గొప్పవాళ్ళు శ్రీరామచంద్రుడు అని పొగడాలని ఏమి లేదు. ఎవరేం మాట్లాడుకున్నా జస్ట్ విని వదిలేయండి. నేను మంచోడు నేను ఎక్కడ చెప్పలేదు ఎవరికి, నేనేం మంచోడు అని చెప్పలేదే, లేదా మళ్ళీ బోర్డు వేసుకు తిరగట్లేదు కదా మంచోడు అని. వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటే అనుకోండి. ఫస్ట్ ఒకటే చెప్పా, మా శ్రీరామ్ గారు ఎదవా అని చెప్పండి, గొడవ లేదు. ఒక మంచోడు అని మనం ప్రూవ్ చేసుకోవడానికో నేను మంచోడు అని చెప్పుకోవడానికో మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పని నెసెసిటీ ఏంటి, మనకేంటి అవసరం అసలు? నెసెసిటీ లేదు. సో దట్ ఎందుకంటే దానికోసం అవసరమే లేదు. నిన్ను ఎవరు ఎలా గౌరవిస్తే అలాగే ఉండంట, అది వాళ్ళ కోసం వర్రీ అవుతుందని చెప్తా. ఓకే.